హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తీస్తున్నాం సంథింగ్ రాంగ్. దీని పేరు SSW, మీన్ సంథింగ్ రాంగ్. ఓకే, యాక్షన్. యాక్షన్. మనందరికి 16 కోట్లు డైమండ్ దొరికితే బాగుందిరా. ఇప్పుడు వెతకడానికి వెళ్తున్నారు ఆ డైమండ్ని. స్టార్ట్. ఇప్పుడు డైమండ్ తీసుకోవడానికి వెళ్ళాడు. పొండ్రా ఇక్కడి నుంచి. పారిపోండి, దగ్గరికి వస్తే చచ్చిపోతారు. పారిపోండి. యాక్షన్. అయ్యో, దెయ్యం చెట్టు మన ఫ్రెండ్ని లేక పిసికేసిందిరా. ఎవరైనా మాంత్రికుని పిలిస్తే బాగుందిరా. పిలుద్దామా? అలాగే రండి. యాక్షన్. మాంత్రికుని కలవడానికి వాళ్ళిద్దరూ వెళ్తున్నారు. ఊరు గ్రామ ప్రజలు. నమస్తే. ఏమిటి మీ యాక్షన్. ఏమిటి మీ సమస్య? యాక్షన్. మా సమస్య ఏంటంటే మా ఊర్లో ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు అందరినీ చంపేస్తుందండి. మా ఫ్రెండ్స్ చంపేసింది. వస్తాను, మీ ప్రజలు కష్టాలు తీరుస్తాను. పదండి. ఎక్కడ ఆ చెట్టు? దిస్మాలి చెట్టు ఎక్కడ? పదండి. ఎక్కడుంది ఆ చెట్టు? పదండి, వెళ్తాం. యాక్షన్. రాకట్రా, పారిపోండి. ఇలా ఒక్కొక్క చెట్టు, ఈ చెట్టు ఒక్కొక్కరిని లేపేస్తూ ఉంది. ఆఖరికి స్వామీజీని కూడా వదిలిపెట్టలేనిది ఈ చెట్టు అలాగే చంపేస్తుంది. యాక్షన్. యాక్షన్. ఇప్పుడు వాళ్ళు సైంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. నమస్తే. మీ ఊరు ప్రాబ్లం? మా ఊర్లో ఒక దెయ్యం ఉందండి. చెట్టు దెయ్యం అండి. అది విన్నాను. రాకస్ చెట్టు దెయ్యం కదా అది? అవునండి. ఎస్, ఐఎమ్ రైట్. సో నేను వస్తాను, రీసెర్చ్ చేయడానికి ఖచ్చితంగా వస్తాను. ఇప్పటికే వచ్చిన వాళ్ళందరూ చాలా మంది చనిపోయారు. ఆ ఫైల్స్, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తీసుకొచ్చారా? తీసుకురా కదా? తీసుకొని వచ్చాం సార్. ఓకే. స్వామీజీని చంపేసిన రాకాష్ చెట్టు. ఓకే. గోల్డెన్ డైమండ్ కోసం వెళ్ళిన ఒక అబ్బాయిని, సామాన్య బాలుని వెళ్ళినాక ఆయన చంపేసిన ఒక చెట్టు. ఎస్, ఈ చెట్టు ఇది మీ ఊరు పేరు ఏం పేరు? చంద్రపురం. రైట్. ఈ చంద్రపురంకి నేను ఈ రోజే వస్తున్నాను. ఈ రోజే రీసెర్చ్ మొదలు పెడుతున్నాను. సో ఇక్కడ నన్ను ఎవరు జస్ట్ నేను ఉంటేనే ఒక 1 వీక్ ఉంటాను. ఈ 1 వీక్ కూడా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, 1 వీక్ కూడా. ఒక అబ్బాయికి అయితే మోగ అయితే 1 మంత్ చేయొచ్చు. అవును సార్. సో నేను 1 వీక్ డిస్టర్బ్ చేయకుండా నేను ఒక్కనే వెళ్తాను ఆ చెట్టు దగ్గర. ఈ రోజే వస్తాను. పదండి. ఓకే సార్. ఐ యామ్ కమింగ్. యు ఆర్ కమింగ్ ఓన్లీ. ఆ చెట్టు ఇదేనా? ఇదే సార్. నేను వెళ్తున్నా. ఓకే సార్. నాకు దీనికి లీఫ్ కావాలి. ఇస్తున్నాను సార్. అదే సార్. ఎక్కడ ఉంది? ఓకే, ఈ ఒక్క లీఫ్తో ఇక రీసెర్చ్ మొదలు పెడతా. పదండి. ఓకే సార్. రీసెర్చ్ స్టార్ట్స్ నౌ. రండి సార్.
ఇప్పుడు ఏ డేంజర్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం రండి. ఓ మై గాడ్ ఏమైంది సార్? అది చీర తీసేయొద్దా? స్టార్ట్. ఆగు ఆగు. ఓకే, నా రీసెర్చ్ అయింది. సో జనరల్గా ఆ లీఫ్తో ఈ లీఫ్తో కనెక్ట్ చేస్తే నాకు ప్రయోజనం కనబడింది. ఏంటి సార్? ఈ లీఫ్లో పాయిజన్ కనబడుతుంది. పాయిజన్? ఎస్, లైక్ అల్యూమినియం పాయిజన్, చాలా పాయిజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఈ చెట్టు నేను వదిలే ప్రసక్తే లేదు. దీని వెనక ఎవ్వరున్నా సరే, ఏం చేస్తున్నా సరే, కంటికి రెప్పలా నేను చూసుకుని మీ ఊరిని, ఆ చెట్టుని తెరివి అప్పుడు మీ ఊరిని కాపాడి నేను నా ఊరు వెళ్తా. నా పేరు ఐఎమ్ రీసెర్చ్ మ్యాన్ ఫ్రమ్ సైంటిస్ట్ సిహెచ్ చిట్టం కౌశిక్. ఓకే సార్. ఐఎమ్ రీసెర్చ్ మ్యాన్, ఐఎమ్ సైంటిస్ట్. ఓకే సార్. ఓకే, జస్ట్ అందరూ టేక్ ఎ రిలాక్స్. ఓకే సార్ అంటే చెట్టు టేక్ డిసిషన్ కదా సార్? అవును, ఒకని చంపేశారు. వాడు మోగవాడు కూడా అన్నారు. వాడు ఉన్నాడు ఇప్పుడు? ఉన్నాడు సార్. వాడిని ఒకసారి పిలవండి. ఓకే సార్. వెళ్ళండి, వెంటనే పిలవండి. నువ్వేనా ఆ చెట్టుకి బలైపోయింది? ఓ, నువ్వు అసలు ఏదైనా అబ్జర్వ్ చేయగలిసావా? అంటే నీకు ఆ చెట్టు చంపినప్పుడు ఆ చెయ్యలు కనబడ్డాయి తప్ప దాని గురించి ఏదైనా నీకు కనబడిందా? మీరందరూ అసలు బయటకు వెళ్ళండి, నేను వీడితో పర్సనల్గా మాట్లాడాలి. ఓకే, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నీలాంటి వాళ్ళ కోసం ఎంతో మంది బలి అయిపోయారు, ఇంకా బలా ఉండేమో నువ్వు. కాబట్టి నువ్వు పర్వాలేదు, నీకు త్వరలో మాటలు వచ్చేస్తాయి. నేను మాటలు వచ్చే వైద్యం నేను చేస్తాను, నువ్వు కంగారు పడకు. అందరు రండి. ఓకే సార్. వీడిని తీసుకువెళ్ళి పక్కన కూర్చోబెట్టండి. మీతో నేను కూడా పర్సనల్గా మాట్లాడాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీరు రండి. రండి, ఎక్కడ ఉన్నారు? రండి. అక్కర్లే, నేను రీసెర్చ్ చేసింది అసలు ఆ చెట్టు నేను ఇలా సాయిల్ వేయగానే వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకు అనుకుంటున్నారు? నేను వేసింది మామూలు సాయిల్ కాదు, పాయిజన్ సాయిల్ వేసాను. అసలు ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఇంతకుముందు ఎవరైనా అంటే అసలు ఆ చెట్టు అసలు నేను చెప్పింది ఏంటంటే, చెట్టు ఏదైనా ఒక ప్లాంట్, ఒక ట్రీ గ్రో అవ్వాలి. బట్ ఈ ట్రీ మాత్రం గ్రో అవ్వలేదు. ఇది ఎవరో ప్రతిష్ఠించారు. ఇట్స్ ప్లాస్టిక్ ట్రీ. ఎస్, ఇట్స్ కన్ఫర్మ్లీ ప్లాస్టిక్ ట్రీ. 100% ఇట్ ఈస్ ప్లాస్టిక్ ట్రీ. ఐ అబ్జర్వ్ దట్. ఆ రోజు ఒక మంత్రవేత్త వచ్చింది సార్. ఒక మంత్రగాడు అంటే మంత్రగాడు ఒక సైంటిస్ట్ మీలాగే ఉన్నారు సార్. కాకపోతే అసలు ఈ చెట్టుని ఎవరు ప్రతిష్ఠించారో నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఐ వాంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ట్రీ. సార్ మీరే కొనుక్కోవచ్చు. ఓ మై గాడ్. ఓకే, నేనే కొనుక్కుంటా. ఓకే, అన్నట్టు ఆ మోగవాడు ఉన్నాడు కదా, తను ఒకసారి పిల్లలు అర్జెంట్గా ఇప్పుడు. ఓకే సార్, అదేనా నాకు కావాలి ఇమీడియట్గా. అజయ్ పట్టుకోరా. అజయ్ పట్టుకో. రే అజయ్ పట్టుకో. ఓకే, మీరందరూ బయటకు వెళ్ళిపోండి. ఆ చెట్ని ఎవరు ప్రతిష్ఠించారో నువ్వు అంటే నాకు అంటే నీ భాష నాకు వచ్చు. ఆ చెట్ని ఎవరు ప్రతిష్ఠించారో నువ్వు నీ మాటల్లో కాకుండా ఇంకేమైనా చెప్పగలవా? ఎవరో ఒకరు. మీ తాత ప్రతిష్ఠించారు. మీ తాత పేరు వీర్రాజు. వీర్రాజు తర్వాత ఏమైంది? తర్వాత నెక్స్ట్ మీ తాత ఒకరోజు సూర్యగ్రహణం అంటే మీ ఊర్లో సూర్యగ్రహణం రాలేదని చెప్పి మీ తాత అమ్మవారికి మొక్కుని బాదం చెట్టు ప్రతిష్ఠించాలని మీ తాత మొక్కున్నారు. అప్పుడు మీ తాత ఈ చెట్లు ప్రతిష్ఠించారు. కానీ ఒక పడని వారు ఎవరో ఆ చెట్టుకి పాయిజన్ వేస్తారు. అవునా?
ఓకే, అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ప్లాంట్లోని వాళ్ళ తాత ప్రతిష్ఠించినప్పుడు వాళ్ళకి ఎవరో పడని వారు ఈ చెట్టుకి పాయిజన్ వేస్తారు. ఎందుకంటే అప్పుడు ఆ చెట్టు మీద ఒక డైమండ్ ఉంది కదా, ఆ డైమండ్ కోసమే. అసలు మీకు ఆ డౌట్ రావచ్చు, మీరు ఆ డైమండ్ అసలు ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఆ డైమండ్ అనేది కావాలని ఒకరు వేశారు, ఆ చెట్టు మీదకి ఎవరు రాకూడదని పడని వారు పాయిజన్ వేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ అల్యూమినియం సాయిల్ లైక్ పాయిజన్. ఈ పాయిజన్ వేస్తే చెట్టు తనంటే తన చెయ్యలు వచ్చి మనిషిలా లైక్ ఏ హ్యూమన్ హ్యాండ్స్ లాగా వచ్చి ఆ ప్లాంట్స్లో ట్రీస్లో ఉంటాయి కదా కొమ్మలు, ఆ కొమ్మలు వచ్చి పేకప్ పీసుకేస్తుంది. అంత ప్రమాదం కూడా ఉంది, పేకప్ పీసుకేస్తుంది, అందుకనే మనిషిని చంపేస్తుంది. సో ఇది ఇక్కడ రహస్యం. కాబట్టి ఈరోజు ఎవరైనా మీ ఇద్దరిలో దానికి బలవ్వాలి అంటే, బలవ్వడం అంటే అది కాదు, మీరిద్దరూ ఒకరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఆ ప్లాంట్ ఒక లీఫ్ తీసుకుని, ఆ లీఫ్ అనేది మీకు ధైర్యం ఉంటే చేతికి ఇలా రాసేయండి. ఆ లీఫ్ మీరిద్దరూ ఒకే ఒకరు వెళ్ళాలి. ఎందుకంటే నేను వెళ్తే దానికి తెలిసిపోతుంది. మీరిద్దరిలోని ఎవరో ఒకరు వెళ్తే అప్పుడు ఆ చెయ్యలు ఉంటాయి కదా, ఆ చెయ్యలకి ప్లాంట్ లీఫ్ మీరు ఇలా రాసేయాలి, 2 ప్లాంట్స్ కూడా రాసేస్తే అప్పుడు చెట్టు తనంతట లోపలికి వెళ్తుంది. అప్పుడు మెయిన్ విలన్ ఎవరో మనం తెలుసుకుందాం. ఓకేనా వినయ్, ఆల్ ది బెస్ట్. 2 లీఫ్లు తీసుకుని దాని చేతి పైన రాసే, ఓకేనా? లీవ్స్ తీసుకో 2. ఎవడ్రో అంతే, అలాగే రాసి. రైట్, గుడ్, వచ్చేయి, గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే రండి, గుడ్, కీప్ ఇట్ అప్. నువ్వు ఆ లీవ్స్ చెట్టుకి అదే ఆ హ్యాండ్స్కి రాసావు, కీప్ ఇట్ అప్. నేను ఇప్పుడు సార్ ఆ చెట్టు పూర్తిగా వెళ్ళిపోయిందా లేదంటే ఇప్పుడు సగం వెళ్ళింది, ఇంకా సగం వెళ్ళాలంటే అసలు విలన్ ఎవరో మనం తెలుసుకోవాలి. నేను ఒక్కటి చెప్తున్నా, మీ ముగ్గురులో ఎవరో సార్ ఆ చెట్టు మాత్రం ఆ చెట్టు సగం వెళ్ళింది, ఇంకా సగం వెళ్ళాలంటే ఈరోజు నేను ఒకే ఒక్కడిని అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేస్తా. మళ్ళీ ఇంకా సగం వెళ్ళింది కదా, ఇంకా సగం వెళ్ళాలంటే మనకి మెయిన్ విలన్ మీలో ఎవరో ఒకరు ఉన్నారు, వారు మనం తెలుసుకోవాలని చెప్పి నేను ఆ చెట్టు దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాను అంతే. ఇది పార్ట్ ఏ, ఇంకా పార్ట్ బి ఉంది, అది వస్తుంది.